రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 22వ వచనము. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించేవాడు గనుక నీవు ఏ స్తంభమునైనను నిలువబెట్టకూడదు. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఇజ్రాయేలీలు ఏం చేసేవారు అని అంటే, మరి కనాను దేశంలో ఉన్నటువంటి ఆచారాల ప్రకారం కనాను వారు ఎవరినైతే పూజిస్తున్నారో ఆ యొక్క దేవత విగ్రహాలను వీరు కూడా స్తంభాలుగా ఉంచి వాటిని పూజించేవారు. అయితే అది చూస్తున్నటువంటి దేవుడు, మీరు అలాగూ చేయడానికి ఏమాత్రం కూడా వీలు లేదు అని చెప్పి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నిజమైనటువంటి దేవుడు ఆయన మాత్రమే, మనం విశ్వసిస్తున్నటువంటి త్రియేక దేవుడు మాత్రమే నిజమైనటువంటి వాడు కనుక మనము ఆయనను మాత్రమే పూజించాలి. మనము ఆయన్ని మాత్రమే ఘనపరిచి హెచ్చించేటువంటి వారంగా ఉండాలి, కానీ అబద్ధమైనటువంటి వాటిని మనం కల్పించుకునేటువంటి వారముగా ఉండకూడదు. ఈరోజు మనం చూస్తే మన హృదయాల్లో కూడా ఎన్నో విగ్రహాలు మనం పెట్టుకుంటూ ఉంటాం. ధనం అనేటువంటి విగ్రహం, విద్య అనేటువంటి విగ్రహం, మరి అందము అనేటువంటి విగ్రహం, ఇలా వివిధ రకాలుగా మనం విగ్రహాలను తయారు చేసుకుని దేవుని పైన ఆధారపడడం మానేసి మనం వాటిపైన ఆధారపడుతూ ఉంటున్నాం కదా. అయితే అటువంటివి దేవునికి అసహ్యమై ఉన్నవి కనుక మనం వాటిపైన ఆధారపడకుండా మనము మన హృదయాన్ని వాటి నుంచి తొలగించుకునేటువంటి వారముగా ఉండాలి. మరి బాహ్యరంగా విగ్రహాలని మరి దేవుడు ఏ విధంగా అయితే ఉంచుకోవద్దని చెప్పాడో, మన హృదయాల్లో కూడా ఆ విధమైనటువంటి విగ్రహాలు మనం ఉంచుకోకూడదని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఎలాంటి విగ్రహాలను కూడా మన హృదయంలోనికి రాకుండా, దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించినా ఆశ్రయించినా అది విగ్రహం కాబట్టి మనం వాటి జోలికి పోకుండా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మాత్రమే ఘనపరుస్తూ, ఆయన మాత్రమే మనం హెచ్చించేటువంటి వారముగా ఉందాం. ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను మన జీవితాల్లో ఆయనకు మనం ఇచ్చేటువంటి బిడలముగా ఉందాం. ఆయన పైన ఆధారపడేటువంటి వారముగా, ఆయన పైన ఆనుకుని మన జీవితాలు ముందుకు కొనసాగింపబడేటువంటి బిడలముగా ఉందాం. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని, ఆయన కోరుకునేటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభా. సర్వాధిపతి అయి ఉన్నటువంటి మా దేవా, మీకు స్తోత్రాలు. మీరే నా ప్రభా, మాకును తోడుగున్నందుకు మీకు వందనాలు. అయా నా తండ్రి, నీకు అసహ్యమైనటువంటివి, నీకు ఇష్టం లేనటువంటివి మేము చేయకుండా, దేనిని కూడా అయా తండ్రి నా ప్రభా మిమ్మల్ని ఉంచవలసినటువంటి స్థానంలో ఉంచకుండా ప్రభా, మీకు మాత్రమే విధేయత చూపుతూ, మిమ్మల్ని మాత్రమే ప్రథమ స్థానంలో ఉంచి మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని మేము కొనసాగించుటకు మాకును దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని నేసేత పరిశుద్ధ నామంలో తిక్కిలవనేముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియపరలోకి మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.